ఇంకొక వైపు లెఫ్ట్ సైడ్ కింద గాంధీ హాస్పిటల్ లోపలి దృశ్యాలు మనం చూస్తున్నాము. గాంధీ హాస్పిటల్లో అల్లు అర్జున్ వైద్య పరీక్షల కోసం తరలించినప్పుడు, అంటే ఒక అరగంట క్రితం అల్లు అర్జున్ లోపలికి వెళుతున్నప్పుడు, వైద్య పరీక్షలు చేయించుకోవడానికి ఆయన లోపలికి తీసుకువెళ్తున్నప్పుడు ఆ దృశ్యాల్ని లెఫ్ట్ సైడ్ బాక్స్లో మనం చూస్తూ ఉన్నాము. ఇంకొక వైపు అల్లు అరవింద్ కూడా మనకు కనిపిస్తున్నారు. కొడుకు అరెస్ట్ నేపథ్యంలో తండ్రిలో ఎంతటి ఆందోళన ఉంటుందో మనకు తెలుసు. సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిస్లాటలో రేవతి అనే ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. అలాగే ఆమె కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఊహించని విధంగా భారీ సంఖ్యలో అభిమానులు వస్తారు అని తెలిసినప్పటికీ కూడా సంధ్యా థియేటర్ యాజమాన్యం కానీ, పుష్ప టీం కానీ, అల్లు అర్జున్ మేనేజర్ కానీ ఎవరూ కూడా పోలీసులకి కించిత్ సమాచారం కూడా ఇవ్వలేదు అన్నది ప్రధానమైన ఆరోపణ. ఆ ఇన్ఫర్మేషన్ గనక ఇచ్చుంటే ముందస్తు భద్రతను ఏర్పాటు చేసి ఎలాంటి తొక్కిసలాట జరగకుండా తాము చర్యలు తీసుకుని ఉండేవాళ్ళం. కానీ ఎవరి సైడ్ నుంచి కూడా ఇన్ఫర్మేషన్ రాలేదు అన్నది. మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా? కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏమీ తెలియదా? ఏం కంగారు పడకండి, ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రధానంగా పోలీసులు చెప్తున్న మాట, అల్లు అర్జున్ టీం నుంచి కానీ, పుష్ప టీం నుంచి కానీ, లేదా సంధ్యా థియేటర్ ఎక్కడైతే ఆ ప్రీమియర్ షో ప్రదర్శిస్తున్నారో ఆ థియేటర్ యాజమాన్యం నుంచి కానీ తమకు సమాచారం అందలేదు. దీంతో వాళ్ళు ఊహించిన దానికంటే భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో, అంటే ఉన్న టికెట్స్కి మించి అభిమానులు ఎక్కువ సంఖ్యలో రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. రేవతి అనే ఒక మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అప్పటి వరకు తాను కూడా సినిమా చూద్దామని ఒక అభిమానిగా అక్కడికి వచ్చి తన కొడుకుతో కలిసి భార్యాభర్తలు ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళారు. కానీ సడన్గా ఊహించినంత స్థాయిలో అభిమానులు రావడంతో, తొక్కిసలాట జరుగుతుండడంతో ఇద్దరు కూడా భయంగా పక్కకి వెళ్ళిపోయి తమను తాము కాపాడుకోవడానికి ప్రయత్నించిన ఆ దృశ్యాలంతా కూడా మనమంతా చూసాం. సోషల్ మీడియాలో కూడా ఆ విజువల్స్ వైరల్ అయ్యాయి. అయితే అప్పటి వరకు బాగానే ఉన్న మహిళ సడన్గా జరిగిన తొక్కిసలాటలో, ఆ స్టాంపేడ్లో ప్రాణాలు కోల్పోయింది. సిపిఆర్ చేసి ఆమెని ప్రయత్నించడానికి పోలీసులు అక్కడ ప్రయత్నించారు. ఎంత ప్రయత్నించినప్పటికీ ఆమె ప్రాణాలని కాపాడలేకపోయారు. అయితే వాళ్ళ కొడుకు శ్రీతేజ్ని మాత్రం హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్లో అతను చికిత్స పొంది ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ రేవతి మాత్రం ప్రాణాలు కోల్పోయింది. ఆమెను హాస్పిటల్కి తరలించేలోపే ఆమె ప్రాణాలు కోల్పోయినట్టుగా, ఆమె చనిపోయినట్టుగా వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటన చాలా దారుణమైన ఘటన. ఆ అభిమానంతో సినిమా చూడడానికి వచ్చిన ఒక అభిమాని ఇలాగ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోవడం చాలా అందరినీ కలిచివేసిన ఘటన. అయితే సినిమా సక్సెస్ని ఎంజాయ్ చేసే పరిస్థితి లేకుండా ఒక అభిమాని మృతి జరిగింది. తొక్కిసలాటలో ఒక అభిమాని ప్రాణాలు కోల్పోయారు, ఒక మహిళ ప్రాణాలు కోల్పోయారు అన్న సమాచారంతో టీం అంతా కూడా ఏమాత్రం ఆనందంగా గడపలేకపోయింది. ఎందుకంటే ఇలాంటి ఊహించని ఘటన జరిగింది కాబట్టి. కానీ ఈ కేసుకి సంబంధించి అల్లు అర్జున్ వర్షన్ తాను ఉద్దేశపూర్వకంగా అదేమీ చేయలేదు, తాను ప్రత్యక్షంగా దీనికి కారణం కాదన్న వర్షన్ అట్నుంచి వినిపిస్తుంటే, ఉద్దేశపూర్వకంగా చేయకపోయినా పోలీసులకు ఇవ్వాల్సిన కనీస సమాచారం ఎవరు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు అన్నది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్న ప్రశ్న. ఇంతటి స్థాయిలో అభిమాన గణం ఉన్న ఒక హీరో పబ్లిక్ ప్లేస్కి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా పోలీసులకి సమాచారం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ స్థాయిలో అభిమానులు వస్తారని వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి. అందున పుష్ప 2కి ఎంత క్రేజ్ ఉంది రిలీజ్కి ముందు అన్నది అందరికీ తెలుసు కాబట్టి, ప్రీమియర్ షో వేస్తున్నారు అంటే ముందుగా సినిమా చూసేయాలని ఎదురు చూసి ఉవ్విళ్ళూరే అభిమానులు ఎంతోమంది ఉంటారు. వాళ్ళంతానే అక్కడికి చేరుకున్నారు. అయితే ఊహించని విధంగా తొక్కిసలాట జరిగి మహిళ ప్రాణాలు కోల్పోవడంతో అల్లు అర్జున్ మీద కేసు నమోదు చేశారు బాధిత మహిళ భర్త. అయితే అందులో చాలా క్లియర్గా సంధ్యా థియేటర్ యాజమాన్యాన్ని, అలాగే అల్లు అర్జున్తో పాటు ఆయన బౌన్సర్లు, ఆయన టీం, వీళ్ళందరి మీద కూడా ఆయన కేసు నమోదు చేశారు. దీంతో అల్లు అర్జున్ మీద భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 105 అలాగే 118(1) కింద కేసులు నమోదు చేశారు. ఈ 2 సెక్షన్లు ఆయన మీద పెట్టారు. వీటిలో BNS 105 అన్నది కల్పబుల్ హోమిసైడ్, 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. మరొక వైపు 118(1) ఉద్దేశపూర్వకంగా ఒక ఆయుధంతో దాడి చేస్తే గనక దానికి సంబంధించి కూడా శిక్ష ఉంటుంది. దానికి కనీసం 3 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉంది అని చెప్పి న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఈ 2 సెక్షన్ల కింద అల్లు అర్జున్ మీద కేసు నమోదు చేశారు. ఆ కేసులు నమోదు చేసి ఆయన్ని అరెస్ట్ చేయడానికి వాళ్ళ మధ్యాహ్నం ఆయన నివాసానికి వెళ్లారు. 11:45 పోలీసులు ఆయన నివాసానికి వెళ్లారు. 12 గంటలకి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పారు. 12:15 నుంచి 12:20 మధ్యలో ఆయన్ని అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి తరలించారు. సరిగ్గా మధ్యాహ్నం 1 గంటకి అల్లు అర్జున్
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు. ఆ తర్వాత ఈ సమాచారంతో భారీ ఎత్తున అభిమానులు కూడా అక్కడికి చేరుకున్నారు. దాదాపు 1:30 అయ్యే సమయానికి అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడ పోలీస్ స్టేషన్ ముందు మనకి కనిపించారు. ఆ తర్వాత 2:10 ఈ లోపు ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి అల్లు అర్జున్ స్టేట్మెంట్ రికార్డ్ చేసి అక్కడి నుంచి వైద్య పరీక్షల కోసం 2:10 ఆయన్ని గాంధీ హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం ఇంకా గాంధీ హాస్పిటల్లోనే అల్లు అర్జున్ ఉన్నారు. దాదాపు 45 నిమిషాలుగా అల్లు అర్జున్ ప్రస్తుతం గాంధీ హాస్పిటల్లో ఉన్నారు. వైద్య పరీక్షలన్నీ పూర్తి చేసిన తర్వాత ఏ క్షణమైనా అల్లు అర్జున్ని అక్కడి నుంచి నాంపల్లి కోర్టుకి తరలించే అవకాశం ఉంది. నాంపల్లి కోర్టులో కూడా అల్లు అర్జున్ హాజరు కోసం పూర్తిగా ఏర్పాట్లన్నీ చేసేశారు అధికారులు. మెజిస్ట్రేట్ కూడా సిద్ధంగా ఉన్నారు. ఏ క్షణమైనా ఆయన అక్కడికి తరలించే అవకాశం ఉంటుంది. ఇంకొక వైపు తనపై నమోదైన కేసుల్లో తనని అరెస్ట్ చేయకుండా ఉండే విధంగా తనపై నమోదైన ఆ పిటిషన్స్ని క్వాష్ చేసే విధంగా అల్లు అర్జున్ హైకోర్టుని మూవ్ చేశారు. ఆ పిటిషన్లు ఇప్పటివరకు విచారణకి రాలేదు. అయితే ఇవాళ మధ్యాహ్నం 2:30కి విచారణకు వస్తుంది అని భావించినప్పటికీ కోర్టు సాయంత్రం 4 గంటలకు విచారిస్తామని చెప్పింది. సో 4 గంటల వరకు కూడా ఆ కేసుకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ ఉండే అవకాశం లేదు.